తల్లి అమ్మమ్మ ఇద్దరు కూడా, తల్లి అమ్మమ్మ ఇద్దరు కూడా ఏం చేశారు? తిమోతికి నూరు పోసేశారు. అందుకంటాడు అపోస్తలుడు పౌలు, ఆ విశ్వాసం మొదట నీ అమ్మ అయినా లోయలోను, తర్వాత నీ తల్లి అయినా యునీకులోను వసించెను, అది నీ అందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నా. అంటే 3 generations ని ఆ విశ్వాసము భక్తి అలాగా వెంబడిస్తా ఉంది. అంటే లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, వాక్యము ప్రార్థన, మాటి మాటికి నువ్వు చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వాక్య భాగం పిల్లల్ని దైవభక్తిలో పెంచితే నిశ్చయముగా ఆశీర్వదించబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లల్ని కలగజేసిన దేవుడు ఆశీర్వాదానికి వారసులుగానే ఇస్తాడు. అయితే పిల్లల్ని భూమి మీద ఒక క్రమమైన గాడిలో పెట్టడం అనే వంతు బాధ్యత తల్లిదండ్రులుగా నీది. భవిష్యత్తును ఆశీర్వదించేవాడు దేవుడు, రైట్? భవిష్యత్తును ఆశీర్వదించేవాడు దేవుడే. కానీ పిల్లలకు ఏది మంచి, ఏది చెడు, ఏది క్రమము, ఏది క్రమం కాదు, నువ్వు ఎలా ఉండాలనేది నువ్వు నేను నేర్పకపోతే మొట్టమొదట ప్రభు లెక్క మాకు ఇచ్చిన పిల్లల గురించి నన్ను అడుగుతాడు, నీకు ఇచ్చిన పిల్లల గురించి నేను అడుగుతాడు. అది అర్థమైందండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి.